హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎంతలా అంటే, మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. నిజమే కదా? అలాగే కష్టపడి పని చేసేవాడికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం. గుర్తుంచుకోండి, విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితాన్నే ఎప్పటికీ కోరుకో. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడపుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. ఎదురు తిరగని వారందరూ కూడా పిరికివాడు కాదు. బెదిరించే వారందరూ కూడా బలవంతులు కాదు. నిజమే కదా? నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అలాగే ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తరువాత కూడా జీవించే ఉంటాము. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకు అంటే, మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. మీరు కుళ్ళి కుళ్ళి ఏడవడం మాత్రమే. అది చూసి వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే మీ గురించి మీ పక్కవాడు అబద్ధం చెప్తే ఇట్టే నమ్మేస్తారు. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. గుర్తుంచుకోండి, ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గమే లేదు. అలాగే నిజమైన కల నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడూ చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు కూడా పోరాడాల్సిందే. అలాగే ఒక్క విషయం, ఒక్కొక్కసారి మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. ఇక ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు అంటే, నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. నిజమే కదండి? ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే నీ విజ్ఞతకు నిదర్శనం. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం. నీ తప్పును నీవే గుర్తిస్తే గొప్పతనం. గుర్తుంచుకో. అలాగే ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. రాజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి. ఆ రోజు ఎప్పటికీ కూడా మీకు విలువైనదే అవుతుంది. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువలను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజార్చేస్తుంది. జాగ్రత్త. అలాగే నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతీదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి.
బొక్కబోర్లా పడిపోతారు. నిజమే కదా? బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవటానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఇక గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి, డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. అలాగే సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం, దేవుడే. నీవు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటి వారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అయిపోతుంది. జీవితంలో కన్నీళ్లు చెరువైపోతున్నాయి. ఇక మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే మీకు దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళతాయి. కానీ డబ్బులు మాత్రం తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళ్ళిపోతాయి. ఎంత విచిత్రమో కదా? అలాగే నీవంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నీవంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుక్కుంటారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. గుర్తుంచుకోండి, ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసినా కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకు అంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం కదా. అలాగే గర్వం అనేది వినాశనానికి ముందు పోస్తుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వమవుతుంది. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుణ్ణి మొక్కితే మంచివాళ్ళైపోరుగా. ఎప్పుడైతే మీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలి అనుకుంటారో అప్పుడే ఇక మీ అసలైన పతనం ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోండి. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం లాంటిదే. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం 1 శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. అతిగా అరవడం వలన మాట విలువ, అతిగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గుతుంది. ఇక కోరంత అనుమానం కొండంత అభిమానాన్ని మింగేస్తుంది. రేపటి వెలుతురుని చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. ఎదుటివారి మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకండి. ఎందుకు అంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలుసునికి మలుసుకో. అర్థమైంది కదా? చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. గుర్తుంచుకోండి, ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా విని మౌనంతో సరిపెట్టుకోండి. నింద వల్ల మీకేం నష్టం ఉండదు. ఏదో ఒకరోజు నిజాలు నిరూపించబడతాయి. అప్పటి వరకు ఓపికతో ఉండు, జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాసే అవుతుంది. కళ్ళతో చూస్తూ ఉండడమే కదా ఏదైనా. ఒక మనిషి మన ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, మన వెనుక ఎలా ఉంటాడన్నదే నిజం. గుర్తుంచుకోండి. ఇతరుల గురించి మీకు చెబుతున్నారంటే మీ గురించి కూడా ఇతరులకి చెబుతారని మర్చిపోకండి. అన్ని ఋతువుల్లోనూ కోయిల కూయదు,
జీవితంలో అన్ని వేళల్లోనూ ఆనందం లభించదు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, కానీ మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ కూడా సమస్యగానే మిగిలిపోతారు. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు కదా. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితమేమీ ఉండదు. నిజమే కదండి. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలి అంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. వాడు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆ నొప్పి అనుభవిస్తూ ఉండాలి. గుర్తుంచుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.